శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఈరోజు తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయానికి విచ్చేశానండి. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమం మీరు తప్పకుండా జరిపించుకొని తీరాల్సిందే. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ప్రత్యేకించి, ముఖ్యంగా ఏలినాడు శని ఎవరికి నడుస్తుంది? కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి. అష్టమ శని ఎవరికి నడుస్తుంది? సింహరాశి వారికి. అర్ధాష్టమ శని ఎవరికి నడుస్తుంది? ధనుసు రాశి వారికి. ఈ శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే జీవితంలో ఎంతో కష్టపడి పనిచేస్తారు కానీ ఎదగలేకపోతారు. వ్యాపారంలో నష్టాలు జరుగుతుంటాయి. ఆర్థిక భారం పెరిగిపోతుంటుంది. అప్పులు ఎక్కువగా అయిపోతుంటాయి. విదేశాలకు వెళ్తే విదేశాలకు వెళ్ళి మళ్ళీ ఖాళీ చేతులతో, ఉట్టి చేతులతో తిరిగి రావడం అయిపోతుంది. ఒకవేళ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఆ ఉద్యోగంలో ఏదో విధంగా నష్టాలు జరుగుతూ ఉండడం, అవకాశాలన్నీ చేతిలో కొంచెం అందినట్టే అంది జారిపోతూ ఉండడం. శని ప్రభావం వల్లనే దేవదేవులు సైతమే జాక్కున్నారంట. అంటే పరమశివుడు బురదలో జాక్కున్నాడంట. పరమశివుడు బురదలో జాక్కుంటే వెంకటేశ్వర స్వామి దొండకాయలో జాక్కున్నాడంట. అంటే చూడండి, శని ఎవరిని వదిలిపెట్టదు. కానీ శని అనుగ్రహం కనుక పొందినట్టయితే శనికి మీకు మినహాయిస్తుంది. కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శనిని శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి శనీశ్వర పూజ అంటే శని హోమం జరిపించుకుంటే సరిపోతుందండి. ఈ శని హోమం ఎప్పుడు జరిపిస్తున్నామంటే ఆగస్టు 9వ తారీఖున మనకు చతుర్ముఖ దిగ్బంధనతో, నల్ల దారాలతో, నల్ల వస్త్రంతో, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమం నేను చేస్తున్నాం. అతి శక్తివంతమైనటువంటి కంకణాన్ని కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. ఇట్టి అవకాశం మిస్ అయితే 30 ఏళ్ళ కనుక మనకు రాదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు పేరున సద్వినియోగం చేసుకోండి. ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి, శనీశ్వరుని అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వాలని కూడా మనసా వాచా కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.